లైగర్ సినిమా సక్సెస్ అయి ఉంటే విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ అయిపోయేవాడు. ఆ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ విజయ్ క్రేజీ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. కానీ పాన్ ఇండియా రేసులో కాస్త వెనుకపడ్డాడు. ఒకే ఒక్క హిట్ వస్తే చాలు విజయ్ తో సినిమా చేయడానికి కరణ్ జోహార్ మొదలు పాన్ ఇండియా దర్శక నిర్మాతలంతా రెడీగా ఉన్నారు. కానీ విజయ్ బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన నటించిన సినిమాలన్నిటికీ మంచి పేరు వస్తుంది. కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంది. ఖుషి, ఫ్యామిలీ స్టార్ రెండు మంచి చిత్రాలే కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పుడు విజయ్ దృష్టి అంతా గౌతమ్ తిన్ననూరు ప్రాజెక్టు పైన ఉంది. ఈ చిత్రంలో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు రౌడీ హీరో. గౌతమ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ విజయ్ ని కలిశాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉండబోతుందనే వార్తలు నెట్టింటి చెక్కెళ్లు కొడుతున్నాయి. విజయ్ కోసం ప్రశాంత్ ఒక కథ రెడీ చేశారట. ఇటీవల హైదరాబాద్ కు వచ్చి విజయ్ కి కథ వినిపించాడట. మరి ఆ కథ ఏంటి, వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందా లేదా అనేది త్వరలో తెలుస్తుంది. ఒకవేళ వీరిద్దరి కాంబోలో సినిమా ఉన్నప్పటికీ అది ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదు. ప్రస్తుతం సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు. ఈ రెండు చిత్రాలు విడుదలైన తర్వాతే ప్రశాంత్ మరో ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం సలార్ గత ఏడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 700 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా సలార్ శౌర్యంగ పర్వం రూపుదిద్దుకోనుంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దానికోసం హైదరాబాద్ కు వచ్చి విజయ్ ని కలిశాడట ప్రశాంత్. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు కానీ ఈ క్రేజీ న్యూస్ మాత్రం నెట్టింట వైరల్ అవుతుంది.